హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు దత్త జయంతి సందర్భంగా మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న అంశాలు రెండు. భక్తి ఉంటుందండి, అందరికీ భక్తి ఉండొచ్చు, కానీ మూఢభక్తి ఉండకూడదు. నమ్మకం ఉండొచ్చు దేవుడి మీద, మూఢనమ్మకం ఉండకూడదు. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని పూజల విషయంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒకప్పుడు నేను పెట్టేదాన్ని, కానీ ఇప్పుడు అలా కదండి. నేను చాలా మారాను, మీరు కూడా నాలాగే మారండి. ఎందుకంటే ఒక్కసారి మనిషికి విసుగొచ్చింది అనుకోండి, ఆ విసుగు ఎంత దూరం వెళ్తుందో మనకు తెలియదు. వాళ్ళు పైగా మనతో బాగానే ఉన్నట్టు ఉంటారు, కానీ లోపల లోపల కాలిపోతుంటారు అనమాట ఫ్రస్ట్రేషన్తో. ఆ తప్పు మాత్రం ఎవరింట్లోనూ జరగకూడదని నేను మీకు చెప్తున్నాను. మూఢభక్తి అంటే ఏంటంటే, ఎంత ఆకలేస్తున్నా, బీపీ డౌన్ అయిపోతున్నా, కళ్ళు తిరిగిపోతున్నా, ఉపవాసం అంటే ఉపవాసం, ఇంకేం తినకూడదు, ఏం చేయకూడదు. ఏమండి, మనం అమ్మ కడుపులో పడక మునిపే మనకు అన్ని దేవుడు నిర్ణయించి ఆ నక్షత్రంలో పుట్టి ఆ కర్మ ఫలాలతోటి అంత విధిరాక రాసేస్తాడు దేవుడు. మనం పుట్టాక దేవుని పూజ చేసామా, పూజించలేదు, ఇవన్నీ కాదండి. ఆర్తితో శివుణ్ణి కానీ, దత్తాత్రేయుని కానీ, లక్ష్మీదేవిని కానీ, దుర్గమ్మని కానీ, మన ఇష్టదైవం ఎవరున్నా సరే మన మనస్ఫూర్తిగా మనకు ఒక దేవుడు అనేది నచ్చుతారు, ఒక రూపం నచ్చుద్ది. అలాగే వాళ్ళతో కళ్ళు మూసుకున్నామంటే ఇంకా వాళ్ళ రూపం మన మనసులో, మన కళ్ళల్లో మమేకం అయిపోవాలి. అలాగా భక్తితో ఒక్క దండం పెట్టుకొని మనం టిఫిన్ చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు. కొంతమంది పూజ చేస్తేనే కానీ టిఫిన్ కొంతమందిలో కదలండి, ఒకప్పుడు నేను ఉన్నాను ఆ లిస్టులో. పూజ చేస్తేనే కానీ టిఫిన్ చేయకూడదు, అది ఒక మూఢనమ్మకం, మూఢభక్తి అయిపోద్ది అనమాట. ఈ లోపలని మనం పూజ చేసుకుని టిఫిన్ చేసే లోపు ఎవరన్నా ఇప్పుడు మంచినీళ్ళు అని అడిగినా అప్పటిదాకా ఎంతో ఇదిగా ఉంటే మనకు ఎక్కర్లేని కోపం వచ్చేది. ఎందుకండి మనల్ని మనం కష్టపెట్టుకుని ఇంట్లో వాళ్ళని కష్టపెట్టడం కరెక్ట్ కాదు కదా. నాకు అలా అనిపించింది. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరింట్లో ఉన్నాయో ఎవరింట్లో లేవో తెలియదు. ఒకవేళ ఉంటే మాత్రం వాటి నుంచి బయటకు వచ్చేయండి దయచేసి. గ్యాస్ట్రిక్లు వస్తాయి మనకి, ఉపవాసాలు చేయొద్దమ్మని డాక్టర్లు కూడా చెప్తున్నారు. బీపీలు, షుగర్లు ఇందుకే వచ్చేస్తున్నాయి. సో హెల్త్ ఒకటి మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. నమ్మకం ఉండొచ్చు, మూఢనమ్మకం ఉండకూడదు అన్నాం కదా. మనం చేసే ప్రయత్నం ప్రతిదీ చెయ్యాలండి. ఫస్ట్ ప్రయత్నం చేస్తేనే మనకు అందరూ రిజల్ట్ తెలుస్తుంది. ప్రయత్నం చేయకుండా దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చేస్తాడు కదా అంటే, ఒక స్టోరీ విన్నాను నేను. ఒక వరద నీరు వచ్చి ఒకడు మునిగిపోతాడు అనమాట. దేవుడు అంటే చాలా భక్తి అతనికి. ఎన్ని రూపాల్లో వచ్చినా దేవుడు కనుక్కోలేకపోతాడు. అది మూఢనమ్మకం. దేవుడు ఎలాగో మనకి దేవుడి రూపంలో వస్తే మనం గుర్తుపట్టం కదండి, ఏదో డ్రామా యాక్టర్స్ అనుకుంటాం. అలా ఒక మనిషి రూపంలోనే మనకి సాయం చేస్తారు ఎవరైనా, మాట ద్వారా కానీ పని ద్వారా కానీ ఎవరైనా. అలా మన తోటి మనిషిని మనం గౌరవించి ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టి పొద్దునే లేచి పరిశుభ్రంగా ఉండి ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకొని మనకు తోచిన దాంట్లో పూలే ఉన్నాయి, పూలతో పూజ చేసుకోవచ్చు. ప్రసాదం పెట్టాలని ఏం రూల్ లేదు. ఆయన ఇచ్చిందే కదండి అంత, ఆయనకి మళ్ళీ మనం తిరిగి పెట్టడం ఎందుకు? అదే మూఢనమ్మకం అంటాను నేను. ఎన్ని పెడతాం కదా, అవన్నీ పెట్టి మన ఇంట్లో రేపొద్దున తినాలి, సాయంత్రం మనకు తినడానికి ఉండాలని కొంతమంది ఉంచుకుంటారు. అలా కూడా ఉంచుకోకూడదండి. వేడివేడిగానే అందరికీ పంచిపెట్టేసుకుంటే అది మనకు పుణ్యమే. రేపొద్దున మనకి ఏం కావాలో దేవుడు మనకి ఇస్తాడు కదా. నేను అలా ఫాలో అవుతున్నాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. మ్యాక్సిమం ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా తప్పులు ఏమన్నా ఉంటే చెప్పండి, సరిదిద్దుకుంటాను. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉంటాను మరి.